హలో మా బ్రోస్, ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడైపోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన ఫ్రీ ఫైర్లోకి. సో ఇదైతే ఫ్రీ ఫైర్ అయితే నేను ఆడుతున్నాను మీకోసం. మామూలుగా అయితే నాకు పర్మిషన్ లేదు, అయినా సరే మీకోసం ఆడుతున్నాను. ఓ బై, రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట నేను ఫ్రీ ఫైర్ ఆడటం. ఓకే, రాయల్ బ్యాటిల్ స్క్వాడ్లోకి అయితే వెళ్దాం. మ్యాచ్ ఓకే, ఇదొద్దు. Free Fire India is set in a virtual world and it's not based on the. సో చూసారు కదా, ఇక్కడ అందరూ నూపుగాళ్ళు ఉంటున్నారు. కానీ మనమే పెద్ద నూపుగాళ్ళు వీళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి. ఏంట్రా బాబు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనం నూబుడే గలం కదా, మన దగ్గర గన్స్ గట్టా ఉండవు. అందుకే మనం నూబుడే గాలం మనం. సో వాయిస్ కొంచెం తేడాగా ఉంది, ఏమనుకోబాకండి. ఓకే, బెన్ముడాకి అయితే వచ్చాయన్నమాట. మా టీమేట్స్ అందరం కలిపి నేనైతే హ్యాంగర్లో దిగుతాను, అది ఎక్కడ దిగుతానో నాకు తెలీదు. ఎందుకంటే మనకి ఫస్ట్ లూట్ ఎత్తుక్కుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రీ ఫైర్లో అయితే. వాడు బాగుంది అన్నాడు, అది నాకేమో అర్థం కాలేదు. ఓ, నెంబర్ 1 తీసుకెళ్ళింది నేనేనా? Got a gun. అయ్యో బాబోయ్, ఫస్ట్ దొరికేసింది. రివైవ్ బ్రో రివైవ్ రివైవ్ ఇవ్వరా నూబుడే. మనమే అయినా సరే దోలెక్కిచ్చే అలాగన్నాం అనమాట. ఓకే, సరే సింగిల్ మ్యాచ్లోకి వెళ్ళాం. ఈ రివైవ్లు మన వల్ల అవ్వో. కదండి, నాకు తెలుసు నువ్వు మాట్లాడద్దు. గైస్, కిల్లీతో వేరే మొబైల్లో నాకు కిల్లీ ఉంది, అలో కొన్నాడు, అన్నీ ఉన్నాయన్నమాట. మన ఆడం ఇప్పుడు లేడులేండి, ఉంటే బాగుంది. ఫ్రీ ఫైర్ వాళ్ళు ఆడం ఉన్నప్పుడు మాత్రం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటాయి. ఆడం లేనప్పుడు ఆడమని తలుచుకుంటా ఉన్నాను నేను. ఆడం వల్ల లేకపోతే ఇంకేమేం లేదన్నట్టు. నూబుడే కూడా అయిపోయారు కదా, ఆడం లేకపోతే ఫ్రీ ఫైర్ నూబ్ అయిపోయింది. అందరూ నూబ్ ఆడం అనేవాళ్ళు, కానీ మళ్ళీ బెర్మడే ఏ బెర్మడే ఇప్పుడు వస్తూనే ఉంటుంది కూడా. నేనైతే కోటా 2 అనేది ఉంది కూడా, కోటా 2 అనేది ఉంది. కోటా 2లో దిగుతున్నాను అనమాట. అంతే ఇంకా. సో గైస్, బోయా కొడితే కొడతాం, లూజ్ అయితే అక్కడతో వీడియో ఎండ్ అవుతుంది అనమాట. ఒక్కసారి బోయా లాస్ అయితే అక్కడే వీడియో అయితే ఎండ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. మళ్ళీ మీరు నూబుడే అని చెప్పమాకండి. ఈ గన్నేలాగా ఓకే బాగానే ఉంది. గాయ్స్, అసలు మనకి ఇది ఎందుకు వచ్చింది? చక్కగా సోలో ఆడుకోవచ్చు కదా. వెయిట్ సెకండ్. గైస్, ఇప్పుడైతే మనం సోలోకి అయితే ఆడిపోతున్నాం అనమాట. సోలో ఈ డెజర్ట్ ఈగల్లో తీసుకున్నాను కొట్టాను. డెజర్ట్ ఈగల్ కాకుండా ఇంకేమైనా ఎక్కడ ఉంది? స్పాన్ పాయింట్ ఎక్కడ ఉంది?
డెసర్ట్ టేకల్ మీదకి వెళ్ళిపోకూడదు గైస్. డెసర్ట్ టేకల్తో ఆ చిత్తు వచ్చాడు. అబ్బా గాయస్ ఆడి గేమ్ ప్లే ఉంది గాయస్, అందుకనే ఆడికి అలా అయింది. మన దగ్గర గేమ్ ప్లే లేదు, నాకు రాదు గేమ్ ప్లే. అయినా సరే డెసర్ట్ టేకల్తో నాకు స్నీక్ అవుట్ అయి కొట్టడమే వచ్చు అనమాట. ఓకే వస్తున్నాడు. ఇక్కడ హీల్ అవుతున్నాడు అనుకుంటా. హీల్ అవుతున్నాడు కేసాడు. చూసారు కదా స్నీక్ అవుట్ అయితే ఇలా వాడతాను మడ్ డెసర్టేగల్ని. స్నీక్ అవుట్లో కొట్టడం నాకు ఎక్కువ ఇష్టం డెసర్టేగల్. ఓకే నేనైతే P90 అయితే తీసుకుంటాను అనమాట. P90 ఒకటి చాలు నాకు. అసలు నేను నాకు గేమ్ ప్లే లేదు కాబట్టి నేను గెలుస్తానో గెలవనో కూడా నాకు తెలియదు అనమాట. స్నీక్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి నా మెథడ్. అండ్ నా బేస్ దగ్గర కాసుకుని ఉంటాడు, తెలుసు అంటే ఆడు ఎక్కడ దాచుకుని ఉంటాడు నాకు తెలుసు. అలా కొట్టదు గేమ్ ప్లే కాదనుకోండి ఇది, కానీ గేమ్ ప్లే అని చెప్పుకోండి. ఎలా గైస్ ఇది బోయా కొట్టేస్తే గెలిచేస్తాం మనం. అంటే తెలుసు గైస్ నా స్నీక్ అవుట్ అవుతున్నానని. అది అడిపోయాడు. సింపుల్ గైస్, సింపుల్ అనమాట. బోయా. That's for today guys. Thanks for watching. Bye bye. See you.